ఈ సైకాలజీ సూత్రం మీకు తెలుసా? అయితే వీడియో చివరి వరకు చూడండి. ఏమైంది బుజ్జి? మధ్యాహ్నం నుంచి నేను నీకు ఫోన్ చేస్తున్నా, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేసి అరే మాట్లాడవేంటి? నాని, నీకు తెలుసు కదా, ఆఫీస్ లో వర్క్ బిజీ ఉంటేనే మాట్లాడడం కుదరదు. పని ఉండొచ్చు బుజ్జి, కానీ ఒక్క మెసేజ్ పెట్టడానికి కూడా నీకు టైం లేదా? అదే చెప్తున్నాను కదా, పని ఉందని. నా మాట ఎందుకు అర్థం చేసుకోవు? సరేనని, నేను ఒకటి అడిగనా? నువ్వు కోపంగా ఉన్నది నేను ఫోన్ ఎత్తలేదని కాదు కదా? అవును, నువ్వు బిజీగా ఉంటావని తెలుసు, కానీ నీ జీవితంలో కూడా నేను ముఖ్యమైన దాన్నే కదా. నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. సారీ నాని, నన్ను సమర్థించుకోవడానికి నేను ప్రయత్నించాను, కానీ నీ మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోయాను. నిజంగా సారీ చెప్పాల్సింది నేనే, ఎందుకంటే నువ్వు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా కోపంగా మాట్లాడాను. సారీ బుజ్జి. దాంపత్యంలో ప్రతి గొడవలో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. ఒకరి మనసుని ఇంకొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారన్నదే ముఖ్యం.